పాపం అతను బాగానే ప్లాన్ చేశాడు, బట్ అక్కడ మాత్రం సింపుల్గా దొరికిపోయాడు. కాయలో బంగారం పెట్టి ఏం చక్కగా ప్లే చేద్దాం అనుకున్నాడు. బట్ కస్టమ్స్ అధికారులు ఊరుకుంటారా? ఏదో తేడాగా ఉంది అని, ఓ బాబు ఇట్రా ఆ బ్యాగ్ చూపించు అని అడిగేసరికి బుట్టలో బంగారం బయటపడింది. ఆ బండారంలో ఈ బంగారం దాగి ఉంది. ఎయిర్పోర్ట్లు గోల్డ్ స్మగ్లింగ్కు అడ్డాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, శంషాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై ఇలా అన్ని ఎయిర్పోర్ట్స్లోనూ పెద్ద ఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోంది. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్. అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా గోల్డ్ స్మగ్లింగ్కి చెక్ పెడుతున్నారు. తాజాగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి 26న గ్రీన్ ఛానల్ ఎగ్జిట్ వద్ద ఒక ప్రయాణికుడిని ఆపారు. అతని నుండి కత్తిరించిన పసిడి లోహపు ముక్కలు, ఒక గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఇది 172 గ్రాముల బరువున్న బంగారంగా గుర్తించారు. ఈ బంగారాన్ని ఖర్జూరపు పళ్లలో దాచి తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. 56 ఏళ్ల భారతీయ వ్యక్తి జెడ్డా నుండి ఢిల్లీకి SV 756 విమానంలో వచ్చాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిఘా సమాచారం ఆధారంగా ప్రొఫైల్ చెక్ చేసిన తరువాత అధికారులు ప్రయాణికుల లగేజ్ని ఎక్స్రే తనిఖీ చేస్తారు. అందులో వారికి కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. ఆ ప్రయాణికుడు లోహ వస్తువులను తీసుకెళ్తున్నాడని గుర్తించి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేశారు. దీంతో బంగారం బయటపడింది. IJI విమానాశ్రయానికి కస్టమ్ అధికారులు జెడ్డా నుండి వస్తున్న 56 ఏళ్ల భారతీయుడిని ఆపి ఖర్జూరంలో దాచిపెట్టిన 172 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.